హాయ్ టు ఆల్. కాజు కట్లీ మీలో ఎంతమందికి ఇష్టం? అయితే ఇది శాకాహారంగా తినేస్తున్నారు. కానీ ఇది మాంసాహార జాబితాలోకి వస్తుందట. అవునండి. డాక్టర్ కే గుప్తా ఈయన ఆంకాలజిస్ట్. ఈయన దీనిని మాంసాహారంగా పరిగణించాలని చెబుతున్నారు. 2016లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ అపరిశుభ్రమైన పరిస్థితుల్లో జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థాలతో కాజు కట్లీపై వేసే వెండి ఆకులను తయారు చేస్తున్నారని నిషేధించింది. ఇప్పుడు ఈ స్వీట్‌పై కనిపించే ఈ సిల్వర్ రేకులని జంతువు ఆధారిత పదార్థాలతో చేస్తున్నట్లు, అందువలన ఇది మాంసాహారంగా పరిగణించబడుతుంది అని చెప్పింది. అయితే 2018లో ఈ నిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది. ఈ వెండి కాగితం తయారీదారులు అతి సురక్షితమైన, పరిశుభ్రంగా ఉన్నాయని పిటిషన్ వేయడంతో దీని నిషేధాన్ని ఎత్తేసింది. అయితే కొంతవరకు కొంతమంది దీనిని శాకాహారంతో కూడా తయారు చేస్తున్నారట. ఏదైతే ఇది మాంసాహారమా, శాకాహారమా అనేది గుర్తించడం అయితే చాలా కష్టంగా ఉంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.